ప్రైజ్ ది లార్డ్ అండి. నేను మీ సిస్టర్ షీబా పీటర్. రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసండి. సో ఆ ఇన్సిడెంట్లో ఒక మనిషి చనిపోయారు అని మీరు మర్చిపోతున్నారా? ఎందుకంటే చాలామంది కంప్లీట్గా నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్స్, బట్ రియలీ ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే ద వే దే ఆర్ టాకింగ్, ఇట్స్ రియలీ హర్ట్ఫుల్. మనం అంతా ఆలోచిస్తున్నాం, చాలామంది మేము ఈ రిలీజన్ అండి, మేము హిందూస్ అండి, మేము ముస్లిమ్స్ అండి, మేము క్రిస్టియన్స్ అండి అని అనుకొని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. యూర్ ఫర్గెటింగ్ వన్ థింగ్. ఒకటి మీరు మర్చిపోతున్నారు, ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మనిషి చనిపోయినప్పుడు దిస్ ఈజ్ నాట్ హౌ యూ బిహేవ్, దిస్ ఈజ్ నాట్ హౌ యూ స్పీక్. ఓకే, ఆయన చేసిన డిబేట్స్ నీకు నచ్చకుంటుండొచ్చు. దట్ డజంట్ మీన్ నువ్వు వచ్చి ఇలా చనిపోయిన తర్వాత కామెంటరీ ఇచ్చి చనిపోయిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇట్స్ రియలీ రాంగ్. ఫ్యామిలీస్ మీకు ఇలాగే నేర్పిస్తున్నారా మాట్లాడమని, లేకుంటే మీ రిలీజన్స్ ఇలాగే నేర్పిస్తున్నాయా మాట్లాడమని? వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అది మర్చిపోద్దు. మనం ఏ రిలీజన్ నుంచి ఉన్నా కానీ, ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నా కానీ మనం హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులము అని మర్చిపోకండి. ఒకరు చనిపోతే మీరు సంతోషపడుతున్నారంటే నీకు జంతువుకి ఏంది డిఫరెన్స్ నేను అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకంటే కనీసం ఒక యానిమల్ కూడా దాని తోటి యానిమల్ చనిపోతే ఇట్ ఫీల్స్. యు నాట్ ఈవెన్ ఫీలింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. హీ ఆల్సో హ్యాస్ అ ఫ్యామిలీ. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. నీ ఫ్యామిలీలో ఒకరు చనిపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతారు. అలాంటిది ఒక నార్మల్ పర్సన్ చనిపోతేనే మనం సపోజ్ ఏదైనా నెగిటివ్ వాళ్ళ లైఫ్లో జరుగున్నా కూడా మనం మాట్లాడమండి ఆ మూమెంట్లో చనిపోయిన తర్వాత. కానీ అలాంటి గ్రేట్ పర్సన్ గురించి ఇన్ని మాటలు మాట్లాడి చంపినాము, మేమే చేసినాము అని చెప్తున్నా కానీ ఇట్స్ రియలీ నో వన్ ఇస్ రెస్పాండింగ్ ఓ నో వన్ ఇస్ టేకింగ్ దిస్. వై ఆర్ దే స్పీకింగ్ లైక్ దట్? ఇట్స్ రియలీ రాంగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. నేను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మాకు, హిందూస్లో, ముస్లిమ్స్లో, ప్రతి రిలీజన్లో. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ట్రస్ట్ మీ, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, దే ఆర్ వెరీ అఫెక్షనేట్ పీపుల్. బట్ ఇలాంటి సో కాల్డ్, నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు చూడండి. నేను ఆయన పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో, ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది అనేది. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నాం? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు, అట్లా ఉంటది. ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము చూడుకో, అట్లుంటది. ఎవరైనా సరే, మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. ఓకే, నిజంగా కావాలని చంపారంట, తప్పేలే. ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో, చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు, బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తా. నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తా ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నా. ఎందుకని అంత కోపం నీకు? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని, మా దాని దగ్గర గురించి మాట్లాడితే మాత్రం రాడు దింపుతా. ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు. ఐఎమ్ సాటిస్ఫైడ్, హ్యాపీ. ఇప్పుడు ఈ సో కాల్డ్ పీపుల్ వల్ల ఆ రిలీజన్లో ఉండే ప్రతి ఒక్కరిని చాలామంది నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు, కానీ అది ట్రూత్ కాదు. ఎందుకంటే కొంతమంది సీరియస్గా మతి లేని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో చాలా తప్పు ఇలా మాట్లాడడము. అండ్ ఇఫ్ యు సీ, ఒక వర్స్ ఉంది బైబిల్లో, ఏంటంటే ఇన్ మాథ్యూ 7:1-3లో, డు నాట్ జడ్జ్ అదర్స్ సో దట్ గాడ్ విల్ నాట్ జడ్జ్ యూ. For God will judge you in the same way you judge others, and He will apply to you the same rules you apply to others. Then why do you look at the speck in your brother's eye and pay no attention to the log in your own eye? ఒకరు సత్యం వచ్చి మాట్లాడుతున్నారు అంటే
నువ్వు సత్యంతో పాటు నువ్వు కూడా నీ సత్యాన్ని పట్టుకొని పోరాడు, మాట్లాడు ధైర్యంగా. కానీ ఇలాంటి మాటలు, ఇలాంటి ట్రోలింగ్ వీడియోస్, చనిపోయిన వ్యక్తిని కనీసం కన్సిడర్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీలు ఎంతో మోర్నింగ్లో ఉంటారు, ఇలాంటి వీడియోస్ చూస్తే ఎంత బాధాకరం అండి. అసలు ఒక హ్యూమన్ బీయింగ్ లా కూడా మీరు బిహేవ్ చేస్తలేరు. అండ్ ఈ సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, చనిపోయినారని సంతోషపడుతున్నారు, ఐ టెల్ యూ, యూఆర్ నాట్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్, యూఆర్ బిహేవింగ్ వర్స్ట్ దెన్ అన్ యానిమల్. ఎంతమందిని చంపుతారండి, ఎంతమందిని చంపుతారు నేను అడుగుతున్నా. నిజం మాట్లాడినందుకు చంపేస్తారా? చంపేయండి, మళ్ళీ మొత్తం ప్రపంచాన్ని అంతా చంపేయండి. ఇన్ ఇండియా వీ హ్యావ్ ద రైట్ టు స్పీచ్, అది మర్చిపోకండి. సో whoever is posting such videos and everything, it's really wrong. If it really happens to your family member, would you behave the same way? నీకు 1000 ఆర్గ్యుమెంట్స్ ఉంటుండొచ్చు, బట్ చనిపోయిన తర్వాత అదంతా ఉండదండి. సో రియలీ స్టాప్ సచ్ వీడియోస్, because you might be in the same situation tomorrow and someone might be trolling even you and your family. Remember that.